నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. హద్దే ముద్దు, అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఆ పరిధి దాటితే ఏదైనా చేదే. ఇంటింటి బంధువైన అంతర్జాలం ఆ ఆధునికత అందిపుచ్చుకున్న నేటితరం ఎదుర్కొంటున్న పెను సవాలు ఇది. అంతేనా, ఆదమరిస్తే సర్వం గుల్లవుతుంది. అత్యుత్సాహం మొదటికే మోసం తెస్తుంది. అమెరికా విద్య అందినట్టే అంది అవకాశం కోల్పోయిన తెలుగు విద్యార్థుల కథతో ఆ విషయం మరోసారి ప్రముఖంగా తెరపైకొచ్చింది. ప్రపంచాన్ని అరచేతికి అందించిన మొబైల్, వాటిల్లేని అప్లికేషన్లు విసురుతున్న సవాళ్లపైన చర్చ మొదలైంది. అసలు ఆ హైటెక్ హద్దు దాటితే ఏమవుతుంది? ఫేస్బుక్ సామాజిక మాధ్యమాల్లో ఓ సమాచార విప్లవం. హార్వర్డ్ కళాశాలలో మార్క్ జుకర్బర్గ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థ స్థాయిలో పుట్టుకొచ్చిన ఈ ఫేస్బుక్ ఇప్పుడు ప్రపంచ సమాచార వారధిగా మారింది. వేల మంది విద్యార్థులతో ఫేస్బుక్ ప్రస్తుతం 150 కోట్ల మందితో స్నేహబంధాన్ని ఏర్పరచుకుంది. ఫేస్బుక్తో భారతావని విడదీయలేని అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటికే 12.5 కోట్ల మందికి ఈ సామాజిక మాధ్యమం అనుసంధానకర్తగా మారింది. 2017 నాటికి ప్రపంచంలోనే భారత్ సమాచార శక్తిగా ఆవిర్భవిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. అతి అనర్ధాయకం అన్నట్లుగా విజ్ఞానిగా ఉపయోగించాల్సిన ఫేస్బుక్ చిక్కుల్లో పడేస్తోంది. హద్దులు దాటిన సమాచార మార్పిడితో జీవితాలే బుగ్గిపాలవుతున్నాయి, కలలే కళ్ళలుగా మారుతున్నాయి. ఫేస్బుక్ తెస్తున్న ముప్పేంటి? ఫేస్బుక్ ఉపయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫేస్బుక్ ఇప్పుడు అన్నింటా ఇదే మంత్రం. ప్రపంచాన్ని అనుసంధానించే స్నేహ వారధి. విద్య, సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, జన్మదిన, వివాహ శుభాకాంక్షలు, విషాదం, సందర్భమేదైనా ఫేస్బుక్లో ప్రత్యక్షమవ్వాల్సిందే. యువతకైతే రోజువారీ కార్యకలాపాల్లో ఫేస్బుక్ ఓ భాగం. ఎన్ని లైక్లు, ఎన్ని కామెంట్లు ఉంటే అంత ధనవంతుడిగా భావించే రోజులివి. ఇలా పెనవేసుకున్న ఫేస్బుక్ బంధంతో లాభాలెన్ని ఉన్నాయో నష్టాలు అలానే ఆందోళన కలిగిస్తున్నాయి. స్నేహమంటే ఫేస్బుక్లోని మిత్రుల జాబితా అనేలా మారిన నేటి కాలంలో ఈ అతి వినియోగంతోనే అడ్డంగా బుక్ అవుతున్నారు. టెక్స్ట్ బుక్స్ లేకున్నా పర్వాలేదు, ఫేస్బుక్ ఖాతా ఉంటే చాలన్నట్టు మారిన వ్యసనమే కొంప ముంచుతోంది. ఏకంగా కటకటాల పాలు చేసేలా చేస్తోంది. ఫేస్బుక్ ఆన్లైన్ మోసాలకు అడ్డాగా మారుతోంది. అమ్మాయి అందంగా ఉందని, ప్రముఖుడని వివరాలు తెలియకుండానే స్నేహం చేసినందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు. కొందరి అమాయకత్వం ఆసరాగా చేసుకుని స్నేహం, ప్రేమ పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయించుకుని తర్వాత ఫేస్బుక్ అకౌంట్ తిప్పేస్తున్నారు. చివరకు ఫేస్బుక్ స్నేహం ఎంతవరకు వెళ్లిందంటే ఆకర్షణ మోజులో దేశ రక్షణ సమాచారమే బయటకు వెళ్లే వరకు. అదే ఫేస్బుక్ తెలుగు విద్యార్థుల అమెరికా కలను కల్లలు చేసింది. అక్కడ స్నేహితులకు పంపిన సమాచారం స్వదేశానికి తిప్పి పంపేలా చేసింది. సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్టర్న్ వర్సిటీలో ప్రవేశం పొంది చివరి నిమిషంలో ఇమిగ్రేషన్ తిరస్కరణకు గురవడంలో ఈ ఫేస్బుక్కే కీలక పాత్ర పోషించింది. 2 విశ్వవిద్యాలయాల్లోనే వందల మంది ఎందుకు చేరుతున్నారు అనే అనుమానంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుగు విద్యార్థుల ఫేస్బుక్ ఖాతాలు తనిఖీ చేశారు. అమెరికాలో చదువుకునేందుకు అవసరమైన డబ్బు బ్యాంకు ఖాతాలో ఉండేలా ఎలా చక్కబెట్టింది, ఇతర స్థిరాస్తులు ఉన్నట్లుగా ఎలా చూపింది తదితర సమాచారం స్నేహితులతో పంచుకున్నారు. ఈ వివరాల ఆధారంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వెనక్కి పంపారు. ఫేస్బుక్లోని సమాచారంతో విద్యార్థుల స్థాయి, మనస్తత్వము అంచనా వేశారు. ఇలా ఫేస్బుక్ భారతీయ విద్యార్థుల స్వప్నం తారుమారు చేసింది. లో స్కోర్స్ ఉన్నోళ్ళంతా ఈ యూనివర్సిటీల్లోనే అడ్మిషన్ వస్తాయి, ఇంకెక్కడ రావు అన్నమాట. దానివల్ల ఆంధ్ర, తెలంగాణలో పర్టికులర్లీ ఈ యూనివర్సిటీస్కి వెళ్ళే వాళ్ళు వందల మంది ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని బ్యాక్లాగ్స్ అయినా, లెస్ స్కోర్స్ అయినా ఈజీగా తీసుకుంటున్నారు. అది యాక్చువల్గా ఫర్ స్టూడెంట్స్కి అంత మంచిది కాదు. స్టూడెంట్స్ స్కోర్స్ బాగా ఇంప్రూవ్ చేసుకొని మంచి యూనివర్సిటీకి వెళ్ళడం మా సలహా అన్నమాట. సో స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ చదివేటప్పుడు కానీ ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయొచ్చు. దాంట్లో ఎంత నిజం ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ని రిపీటెడ్ కన్సల్టెంట్స్ ద్వారా కానివ్వండి, యుఎస్ కాన్సులేట్ వెబ్సైట్ రూపంలో కానివ్వండి, లేదా పర్టికులర్ మీడియా కానివ్వండి, అన్ని
అడిగి తెలుసుకొని డెసిషన్ తీసుకుంటే స్టూడెంట్కి యూస్ఫుల్గా ఉంటుంది. అమ్మాయిల పేరుతో ఉన్న బినామీ ఖాతాల వలలో పడి దేశ రక్షణ సమాచారం హద్దులు దాటిస్తున్నారన్న ఆరోపణలతో అత్యంత కీలకమైన రక్షణ వ్యవహారాల్లో అడ్డంగా దొరికిపోతున్న వారు పెరిగిపోతున్నారు. ఇలానే హ్యానీ ట్రాప్ లో పడి పాక్ గూఢాచార సంస్థకు కీలక సమాచారం చేరవేస్తున్నాడనే ఆరోపణలతో వైమానిక దళ అధికారిని మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ ఫోర్స్ నుంచి విధుల నుంచి తొలగించిన అనంతరం ఢిల్లీ నేర విభాగం మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎయిర్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లో అదుపులోకి తీసుకున్నారు. ఫేస్బుక్ అనేది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే కెరీర్లో కావచ్చు, లేకపోతే ఈ ఎంప్లాయ్మెంట్లో కూడా చాలా సందర్భాలు ఎంప్లాయ్మెంట్లో అంటే ఒక అభ్యర్థి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నది స్టడీ చేయడానికి ఫేస్బుక్ ప్రొఫైల్స్ని మానిటర్ చేస్తున్నారు. కాబట్టి ఏదో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదని చెప్పేసి వీటిని బట్టి వాటిని షేర్ చేసుకోవడం కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా అది మన కెరీర్ని, మన లైఫ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్న ఉద్దేశంతో మనం చాలా చేసే ప్రతి పోస్ట్ని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే కనుక మనం సరదాగా చేస్తున్న సోషల్ మీడియానే మన కెరీర్కి ఒక అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. 2010లో భారత వైమానిక దళంలో చేరిన రంజిత్ నుంచి హనీ ట్రాప్ ద్వారా పాక్ నిఘా విభాగాలు కీలక సమాచారం సేకరించినట్లు గుర్తించారు. ఆ వివరాల్లోకి వెళితే మొదట దామిని మెక్నాటీ పేరుతో ఓ మహిళ ఫేస్బుక్ లో పరిచయమైంది. బ్రిటన్కు చెందిన మీడియా సంస్థ ప్రతినిధిగా చెప్పుకున్నామే న్యూస్ మ్యాగజైన్లో కథనం కోసం వైమానిక దళం సమాచారం కావాలని అడిగింది. ప్రతిగా డబ్బు కావాలని రంజిత్ అడిగాడు. తర్వాత వైమానిక దళం నిర్వహించిన కార్యక్రమాలు, బేస్ క్యాంపుల వివరాలు అందజేసిన అనంతరం రంజిత్ బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయింది. ఈ సమాచారం వల్ల దేశ భద్రతకు ఎదురయ్యే ముప్పు గురించి అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అందరూ కూడా అన్ని గుడ్ పర్పసెస్ కి యూటిలైజ్ చేయరు. ఓకే దెర్ మైట్ బి మనం చూడొచ్చు కొన్ని సంఘటనలు ఆల్రెడీ ఫేస్బుక్ని యూజ్ చేసుకొని వాళ్ళు తప్పులు చేయటం కానీ, అండ్ మనం ఈ మధ్యనే చూస్తున్నాం. FBI రికగ్నైజ్ చేసింది ఫేస్బుక్ యాక్టివిటీ వల్ల కొంతమంది స్టూడెంట్స్ దాన్ని రాంగ్గా యూటిలైజ్ చేసుకొని నాట్ ఏబుల్ టు ప్రాపర్లీ గెట్ ఇన్ టు ద అడ్మిషన్స్ ఇన్ ద ఫారెన్ కాలేజెస్ అనేది కూడా చూస్తున్నాం మనం. ఇట్ ఆల్ డిపెండ్స్ అని. ఇదే తరహాలో యువతిపై ఆకర్షణ, డబ్బుల కక్కుతో సికింద్రాబాద్ లో ఆర్మీ అధికారి పఠాన్ కుమార్ పొద్దార్ సైనిక రహస్య సమాచారం చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. సైనిక కేంద్రాలు, బలగాల కదలికలు, అధికారుల వివరాలను పాకిస్తాన్ యువతికి ఇచ్చినట్లు వెల్లడైంది. పాక్ యువతి మన దేశ క్షిపణి కేంద్రాల సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించినట్లు బయటపడింది. దేశ భద్రతకే ముప్పు వాటిల్లే చర్యలకు పాల్పడిన పఠాన్ కుమార్ పొద్దార్ కు పాక్ యువత నుంచి ₹1,000 అందినట్లు వెల్లడైంది. అనుష్కతో తన పరిచయం, ఏ వివరాలు చేరవేస్తుందనే విషయాలు పఠాన్ కుమార్ పొద్దార్ నేరాంగీకార వాంగ్మూలంలో స్వయంగా పోలీసులకు వివరించాడు. ఆకర్షణ వలలో పడి బయటకు చేరుతున్న సైనిక సమాచారంతో సామాజిక మాధ్యమాల్లో సైనికులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సామాజిక మాధ్యమాల్లో భద్రతా దళాల సభ్యులెవరూ క్రియాశీలకంగా వ్యవహరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. CISF, CRPF, BSF సహా ఇతర బలగాలు రక్షణ సమాచారం ఎక్కడా పోస్టు చేయకూడదని స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్లకు సంబంధించిన మానవరహిత విమానాల ఛాయాచిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా కానీ 1కి 10 సార్లు ఆలోచించినాకనే మీ పర్సనల్ డేటాను షేర్ చేయండి తప్ప, అది అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి ఫేస్బుక్లో ఉండకూడదు, లేదా ఏవైనా సోషల్ మీడియాలో ఉండకూడదు. మీరు ఈమెయిల్ని వాడండి. ఒకవేళ నిజంగా మీకు ఏదైనా కాన్ఫిడెన్షియల్ది వేరే ఫారిన్లో ఉన్న వాళ్ళకి పంపించాలని అనుకుంటే ఈమెయిల్ పంపించండి. అది కాన్ఫిడెన్షియల్గా మీ ఇద్దరి మధ్య ఉంటుంది. కానీ చాలా ఈజీ కదా అని చెప్పి ఫోన్లో నీకు ఒక పాస్పోర్ట్ కాపీ కావాలనుకోండి, ఫోన్లో ఇమీడియట్గా స్నాప్ తీస్తున్నాడు, ఫేస్బుక్లో అప్లోడ్ చేసేస్తున్నాడు. అది చాలా డేంజర్గా వెళ్ళిపోతుంది. నీకు తెలియదు, నీకు తెలియకుండానే నిన్ను పూర్తిగా వాడేస్తున్నది ప్రపంచం. ఈ మోసాలు మచ్చుకు మాత్రమే. రోజురోజుకు వెలుగు చూస్తున్న ఘటనలు ఎన్నో, బయటకు తెలియని విషయాలు మరెన్నో, బినామీ ఖాతాల కథలెన్నో. అమ్మాయిల పేర్లు, ఫోటోలతో ఉన్న ఖాతాలు ఎక్కువగా బురుడీ కొట్టిస్తున్నాయి. ప్రముఖులు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్ కు షేర్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. తర్వాత లేనిపోని ముప్పు కొని తెచ్చుకుంటున్నారు. మన దృష్టికి ఏదైనా ఫేక్ ప్రొఫైల్లో వస్తే కనుక ఇమ్మీడియట్లీగా రిపోర్ట్ అబ్యూజ్ కొట్టడానికి కానీ ప్రొఫైల్ని రిపోర్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. దాంతో ఫేస్బుక్లో ఒక డెడికేటెడ్ టీం ఉంటుంది. వాళ్ళు ఆ ప్రొఫైల్ని మానిటర్ చేసేసి ఖచ్చితంగా ఫేక్ ప్రొఫైల్స్ని తొలగిస్తారు. ఏదన్నా అప్పటికో ఫేస్బుక్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే కనుక సైబర్ క్రైమ్ పోలీసులను అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి అఫీషియల్గా ఫేస్బుక్ యాజమాన్యానికి ఒక లెటర్ రాసేసి ఆ ఫేక్ ప్రొఫైల్ ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ అవుతుందో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి డైరెక్ట్ గా వాళ్ళని అరెస్ట్ చేసే స్కోప్ కూడా ఉంటుంది. మరికొందరు ఫేస్బుక్ అనేది స్నేహానికి వారధి అనే విషయం మరిచిపోయి బానిసలుగా మారుతున్నారు. రాత్రి పగలునే తేడా లేకుండా సెల్ ఫోన్, కంప్యూటర్ ముందు కూర్చొని పోస్టులు, లైక్లు, కామెంట్లు, షేర్లతో కాలం గడిపేస్తున్నారు. ఫేస్బుక్ మాయలో పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఎవరితోనూ స్నేహం, చాటింగ్ చేయొద్దని కాదు, ఆ పరిచయానికి, స్నేహానికి
హద్దులుంటాయి. అందరూ మంచివాళ్లే ఉండరు, చెడ్డవారు ఉంటారు. నకిలీ ఖాతాలు తెరిచి అమ్మాయిలకు మాయమాటలు చెప్పి దగ్గరై ఆ తర్వాత మోసం చేసేవారు పెరిగిపోతున్నారు. ప్రొఫైల్స్, రాంగ్ ప్రొఫైల్స్ మనం అది అంటే యాక్సెప్ట్ చేసేటప్పుడు, రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. రిక్వెస్ట్ రావడంతో మనం యాక్సెప్ట్ చేయకుండా అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఎవరు, మనకు అంటే మన కనెక్షన్ ఉందా, మన ఫ్రెండ్ లిస్ట్లో వాళ్ళు ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఆ ప్రొఫైల్ పర్టికులర్ పర్సన్ అంటే మనకు అవసరం ఉన్నది అని అనుకుంటేనే వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి. కానీ ప్రతిదానికి యాక్సెప్ట్ చేసి దానికి షేర్ చేస్తూ దానికి మనము స్టార్ట్ చేసిందంటే లైఫ్ స్పాన్ ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. హైదరాబాద్కు చెందిన మాజిద్ అనే ఆకతాయి హెచ్చరికలు ఈ కోవలోనివి. అమ్మాయిల పేర్లతో ఫేస్బుక్ ఖాతాలు సృష్టించిన మాజిద్ పరిచయం పెంచుకుని వ్యక్తిగత విషయాలు, అభ్యంతరకర ఫోటోలు సంపాదించాడు. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే ఛాయాచిత్రాలు షేర్ చేస్తానని అమ్మాయిలను బెదిరించాడు. అనేక మంది యువతలు ఆకతాయి బారిన పడినప్పటికీ ఒక విద్యార్థిని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఫేస్బుక్ ఎంత పరిమితంగా జాగ్రత్తగా వాడుకుంటే అత్యంత ప్రయోజనకరం. స్నేహితులతో అందుబాటులో ఉండటం, కొత్త స్నేహాలు సంపాదించుకోవడం, ప్రపంచ సమాచార వేదికపై అప్డేట్ గా ఉండటం వల్ల లాభాలు ఎన్నో. ఫేస్బుక్ ను ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. నోటి నుంచి జారిన మాట ఫేస్బుక్ లో ఉంచిన కామెంట్ ఒకటేనని గుర్తుంచుకోవాలి. అందుకే పోస్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. Even now, actually, మా దగ్గర వస్తుంటారు, lot of parents keep coming and telling us that ఫేస్బుక్లో వాళ్ళు నైట్ అంతా కూర్చొని చేస్తున్నారు. దిస్ ఇస్ ద రాంగ్ థింగ్ యాక్చువల్లీ. ఐ థింక్ సోషల్ మీడియా టు బి యూస్ ఫర్ ఎ పాజిటివ్ థింగ్, నాట్ ఫర్ ఎ నెగటివ్ థింగ్. దీన్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలంటే ఐ థింక్ ద people who are promoting the social media should also try to educate at the same time. I mean, that's my personal belief. Also educate the negatives of the thing continuously. ఎంతసేపు మనం పాజిటివ్స్ చూస్తుంటాం కానీ నెగటివ్స్ చూడం మనం. ఇవేం పట్టించుకోకుండా ఫేస్బుక్ లో వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేస్తే చిక్కుల్లో పడాల్సిందే. అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్లు, ఇంటి వివరాలు, చిరునామాలు, ఫోటోలు పెట్టడం వల్ల అవతలి వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. మందు కొట్టి వాహనం నడిపానని, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేశానని పోస్ట్ చేస్తే ముప్పు కొని తెచ్చుకున్నట్లే. రెచ్చగొట్టే, అవమానపరిచే ఫోటోలకు లైక్లు కొట్టడం చిక్కుల్లో పడేందుకేనని గుర్తుంచుకోవాలి. ఎక్కువ సమయం ఫేస్బుక్ వాడటం వల్ల సమయమే కాదు, ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఫేస్బుక్ లో సర్వేల జోలికి వెళ్లకపోవడమే మంచిది. సమాచార సేకరణకు, విజ్ఞానం పెంచుకునేందుకు ఫేస్బుక్ ఉపయోగిస్తే అదో విజ్ఞాన గని. కాలక్షేపానికి వాడుకుంటే మాత్రం అనర్థాలకు దారితీస్తుంది. ఏమాత్రం ఏమరిపాటుగా ఉన్నా చిక్కులు తప్పవు. స్మార్ట్ ఫోన్ హస్తభూషణంగా మారిన ప్రస్తుత తరుణంలో పిల్లలపై కన్నవారు ఓ కన్నేసి ఉంచాలి. అస్తమానం కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోయి ఉంటే ఆరా తీయాలి. ఫేస్బుక్ ఖాతాలోని లైక్లు, కామెంట్లు, పెట్టే పోస్టులపై నిఘా ఉంచి అభ్యంతరకరమైన వాటిపై హెచ్చరిస్తూ ఉండాలి. అప్పుడే ఫేస్బుక్ సమాచార వారధిగా మారుతుంది. యాప్స్ నడుస్తోన్న యుగం వాటిదే. స్మార్ట్ ఫోన్ల సాయంతో ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తోన్న మహత్తర సాధనాలు. ప్రతి పనికి ఒక యాప్ అంతర్జాలంలో సిద్ధంగా ఉంది. ఇంకేముంది, వాటిని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే గంటల పని ఇట్టే క్షణాల్లో అయిపోతుంది. కానీ డౌన్లోడ్ నుంచి ఇన్స్టాల్ చేసే క్రమంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇక అంతే సంగతులు. తెలియకుండా ఎంతో నష్టపోతాం. ఆ నష్టాలేంటి, నష్ట నివారణ ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ అంతర్జాలం అండతో అరచేతిలో ప్రపంచం చూపించే మాయాదర్పణం. అవసరానికో యాప్ అందుబాటులోకి వచ్చింది. కూర్చున్న చోట నుంచి కదలకుండా పనులన్నీ చేతివేళ్లతో చక్కపెట్టుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్ల అండతో జీవితం ఎంతో ఆకర్షణీయంగా మారిపోయింది. భారత్లో 28 కోట్ల స్మార్ట్ ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. ఆ సంఖ్య 2 ఏళ్లలో 50 కోట్లకు చేరొచ్చని అంచనా. వాళ్లంతా మొబైల్లో అంతర్జాలం వాడుతున్న వారే. అంటే 50 కోట్ల మంది వివిధ యాప్ల ద్వారా సేవలు పొందుతున్నారన్నమాట. ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు అద్భుతాలైతే రెండో వైపు మాత్రం భయానకం. మనకు తెలియకుండానే మన సమాచారం మొత్తం ఇతరులకు చేరవేసే సాధనాలుగా మారిపోయాయి ఈ యాప్లు.
పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి దగ్గరున్న దుర్బిణిలా మారిన యాప్లు మన గుట్టంతా విప్పి చెబుతున్నాయి. బ్యాంకు ఖాతా పాస్వర్డులు సహా వ్యక్తిగత విషయాలు ఎప్పటికప్పుడు వేరే వాళ్లకు చేరవేస్తున్నాయి. యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసే లోపే అంతా జరిగిపోతోంది. నిజానికి వాటిని డౌన్లోడ్ చేసుకునే ముందు ఆప్షన్లు, నిబంధనలు పూర్తిగా చదవాలి. ఆదుర్దాలో అవేం పట్టించుకోం. డౌన్లోడ్ చేసే క్రమంలో అడిగిన వాటన్నింటికీ ఒకే ఆప్షన్ను ఎంచుకుంటాం. అక్కడే తప్పు చేస్తున్నాం. ఫోన్ కాంటాక్ట్స్, గ్యాలరీ సహా అన్నింటికీ వేరే ఎక్కడో ఉన్నవాళ్లు ఓపెన్ చేసేలా తెలియకుండానే అనుమతులిస్తున్నాం. ఫలితం ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయ్యే యాప్ వల్ల మన ఫోటోలు మార్ఫింగ్ అయ్యే ప్రమాదం ఉంది. మొబైల్ అప్లికేషన్లలో చాలా వరకు ఏదో ఓ సందర్భంలో హ్యాక్ అయినవేనని మొబైల్ సెక్యూరిటీ సంస్థ ఆర్కాన్స్ టెక్నాలజీస్ హెచ్చరిస్తోంది. ఒకప్పుడు యాపిల్ ఉత్పత్తులకు పెద్దగా భద్రత ముప్పు ఉండదని భావించేవారు. ఇప్పుడు అలాంటి భరోసా లేదు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఓఎస్ తో నడిచే యాపిల్ యాప్స్ కూడా హ్యాక్ అవుతున్నాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో పనిచేసే 100 పెయిడ్ అప్లికేషన్లు, ప్రజాదరణ పొందిన 20 ఉచిత యాప్స్ ను విశ్లేషించినప్పుడు అదే నిజమని తేలింది. ఆండ్రాయిడ్ ఉత్పత్తుల్లో వినియోగించే టాప్ 100 పెయిడ్ అప్లికేషన్లలో 97%, ఐఓఎస్ తో నడిచే యాపిల్ ఉత్పత్తుల్లో పనిచేసే పెయిడ్ యాప్స్ లో 87% హ్యాక్ అయ్యాయని తేలింది. ఉచిత యాప్స్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ యాప్స్ లో 80%, ఐఓఎస్ యాప్స్ 75% హ్యాకర్ల పడగనీడన ఉన్నాయి. అంటే అత్యంత సులభంగా సమాచారమంతా తస్కరించగలరు. ఇన్స్టాల్ చేసిన మొబైల్స్, ట్యాబ్స్ లోకి చొరబడి ఆధీనంలోకి తీసుకోగలరు. ఉచితం, పెయిడ్ అన్నీ కలిపి వాటిలో ఆర్థిక విషయాలకు సంబంధించిన యాప్స్ ప్రత్యేకంగా పరిగణిస్తే ఐఓఎస్ యాప్స్ 70% మేర హ్యాకింగ్ కి గురికాగా ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఈ ముప్పు 95%గా ఉంది. రిటైల్ మర్చెంట్ విభాగంలో ఐఓఎస్ యాప్స్ కేవలం 35% హ్యాక్ కాగా ఆండ్రాయిడ్ యాప్స్ లో ఈ ముప్పు 90%. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఐఓఎస్ యాప్స్ లో ఈ ముప్పు 0% కాగా ఆండ్రాయిడ్ యాప్స్ లో ఈ ముప్పు 90%గా ఉంది. అంటే మనం నమ్మదగినవి అనుకుంటున్న ఎన్నో యాప్స్ ప్రమాదకరమైనవేనన్నమాట. 2014లో ఉచిత యాప్స్ డౌన్లోడ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 127 బిలియన్లు ఉండగా 2017 నాటికి ఈ సంఖ్య 253 బిలియన్లకు పెరుగుతుందని ఆర్కాన్స్ టెక్నాలజీస్ అంచనా వేస్తోంది. ఇవన్నీ హ్యాకర్లకు బానిసలు. నాట్ కంపాటిబుల్ అనే ట్రోజన్ ముప్పు ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. మొబైల్, ట్యాబ్ బ్రౌజర్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్లినప్పుడు ఈ ట్రోజన్ ఒక సెక్యూరిటీ అప్డేట్ రూపంలో మొబైల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో అది అనుమతి అడిగినప్పుడు తెలియక అంగీకరిస్తే అంతే, మన ఫోన్ హ్యాకర్లకు బానిసే. దాదాపు ప్రాక్సీ మొబైల్ గా వాడేసుకుంటారు. అంటే వారు ఏదైనా నేర కార్యకలాపాలకు పాల్పడేటప్పుడు మన మొబైల్ నుంచే ఆ పని జరిగినట్టు కనిపిస్తుంది. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే విశ్వసనీయమైన సైట్ల నుంచే యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలని లుకౌట్ అనే మొబైల్ సంస్థ సూచిస్తోంది. తెలియని మూలాల నుంచి యాప్స్ డౌన్లోడ్ కాకుండా నిరోధించడానికి అప్లికేషన్స్ లో అన్నోన్ సోర్సెస్ అనే చెక్ బాక్స్ ను ఎప్పుడూ ఆఫ్ లోనే ఉంచాలి. ఆ మధ్య ఓ రష్యా సంస్థ వెబ్కామ్లకు సంబంధించిన డేటా మొత్తం ఆన్లైన్ లో పెట్టింది. కాబట్టి వెబ్కామ్ యూజర్లు కాసింత జాగ్రత్త వహించాలి. బలమైన పాస్వర్డులు వినియోగించాలి. ఖచ్చితంగా చాలా మంది యూజర్స్ వచ్చేటప్పటికి ఇలాగ ఏ అప్లికేషన్ ఏమేమి పర్మిషన్స్ అడుగుతుంది అన్న దాన్ని తెలుసుకొని అవసరమా కాదన్నది ఆలోచించిన తర్వాత మాత్రం వాటిని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అప్లికేషన్ తన అవసరాన్ని కాకుండా వేరే పర్మిషన్స్ అడిగితే కనుక ఖచ్చితంగా మనం వచ్చేటప్పటికే దానికి ఆల్టర్నేటివ్ అప్లికేషన్స్ని వెతికి పట్టుకుని ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి అప్లికేషన్కి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ అప్లికేషన్ మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. కాబట్టి ఏదైనా బెటర్గాను మంచిగా రేటింగ్ ఉన్న అప్లికేషన్ ఉంటే కనుక దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరులతో తేలికగా అనుసంధానం చేసే డేటింగ్ యాప్స్, హాబీ యాప్స్, ట్రావెల్ యాప్స్ కు ఈ మధ్య ఎంతో ఆదరణ పెరిగింది. కానీ అవన్నీ జీపీఆర్ఎస్ తో కనెక్ట్ అయి ఉండటం వల్ల ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లొకేషన్ ని తెలిపే జీపీఆర్ఎస్ తో ఉన్న ప్రదేశం అపరిచితులకు తెలిసిపోతుంది. హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో ఇలాంటి యాప్స్ వల్ల ఖాతాదారుల సమాచారం, వ్యక్తిగత వివరాలు పూర్తిగా అపరిచితులకు చేరిపోతున్నాయి. కాబట్టి ట్రాకింగ్ కోసం మొబైల్ జీపీఆర్ఎస్ ను వాడటం క్షేమం కాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. పబ్లిక్ వైఫై వాడటం కూడా అంత క్షేమం కాదన్నది వీళ్ల మాట. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల పాస్వర్డ్లు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లనే వినియోగిస్తున్నారు. భారత్ లోనూ ఎక్కువగా ఈ ఓఎస్ నే వాడుతున్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లపై దాడి చేసేందుకు సరికొత్త వైరస్ దేశీయ సైబర్ స్పేస్ లో హల్చల్ చేస్తోంది. గతేడాది అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన వివాదాస్పద హాలీవుడ్ చిత్రం ద ఇంటర్వ్యూ పేరిట స్మార్ట్ ఫోన్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటర్నెట్ యూజర్లు ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈ చిత్రం ఉచిత డౌన్లోడ్ లింకును క్లిక్ చేస్తే ట్రోజన్ తరహా వైరస్ ఫోన్లోకి చొరబడి వారి వ్యక్తిగత సమాచారం తస్కరిస్తుంది. అందువల్ల ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేశీయ సైబర్ భద్రతా పరిరక్షణ నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా తాజా మార్గదర్శకాల్లో సూచించింది. పాస్వర్డ్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్ ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసి మీ అకౌంట్స్ని, మీ ఈమెయిల్ ఐడీస్ని, ఈమెయిల్ అకౌంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, యాంటీవైరస్ ఏ విధంగా వాడుకోవాలి, దెన్ అన్నోన్ సైట్స్ని ఓపెన్ చేయకపోవడం అనేది, ఇటువంటి కనీస భద్రతా చర్యలు, హై ఎడ్యుకేషన్ కూడా ఏం అవసరం లేదు, ఎక్స్పర్ట్స్ అవసరం లేదు, ఇటువంటి భద్రతా చర్యలు కూడా చెప్పేవారు లేరు. సో ఇది చాలా అనివార్యం అని మేము అనుకుంటున్నాం. మొబైల్ యాప్స్ ను ఫేస్బుక్, గూగుల్ ప్లస్ తో అనుసంధానించడం వల్ల ఇవి మన ఫోటోలతో పాటు వ్యక్తిగత వివరాలను మనకు తెలియకుండా పబ్లిక్ డొమైన్ లోకి అనుమతిస్తాయి. కాబట్టి మొబైల్ యాప్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాల్లోకి అపరిచితులను అనుమతించకూడదు. యాప్ ఇన్స్టాల్ చేసుకునే ముందు నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. ఫోటోలు వాటంతటవే అప్లోడ్ అయిపోయే ఆటో అప్లోడ్ ఆప్షన్ వాడకూడదు. మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్లలో సమర్థమైన యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు లొకేషన్ వివరాలు షేర్ చేయకూడదు. వ్యక్తిగత ఫోటోలు, వివరాలను పర్సనల్ హార్డ్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ స్మార్ట్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.